తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి బగబగలకు వడదెబ్బ ముప్పు పొంచి ఉంది. వడదెబ్బ అంటే కేవలం నీరసం కాదు, మన శరీర ఉష్ణోగ్రత కేవలం 15 నిమిషాల్లోనే 104 డిగ్రీలకు చేరుకొని ప్రాణాపాయంగా మారే స్థితి. అందుకే డాక్టర్లు చెప్పే ఈ సింపుల్ టిప్స్ పాటించండి. దాహం వేయకపోయినా గంటకోసారి నీళ్లు తాగండి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ORS వంటివి బాడీలోని ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేస్తాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 నుండి సాయంత్రం 4 గంటల మధ్య అనవసరంగా బయటకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే వదులైన కాటన్ దుస్తులు, గొడుగు, టోపీ తప్పనిసరి. నూనె వస్తువులు తగ్గించి పుచ్చకాయ, కీరా దోస వంటి చలవ చేసే పండ్లు తీసుకోండి. గుర్తుంచుకోండి, విపరీతమైన తలనొప్పి, వాంతులు లేదా చెమట అస్సలు పట్టకపోవడం వంటివి వడదెబ్బ లక్షణాలు. ఇలాంటివి కనిపిస్తే వెంటనే బాధితుణ్ణి చల్లని ప్రదేశానికి చేర్చి వైద్యులను సంప్రదించండి. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లల విషయంలో అస్సలు అశ్రద్ధ వద్దు. ఈ చిన్న జాగ్రత్తతోనే ఈ వేసవిని సురక్షితంగా దాటేయొచ్చు. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.